తలాంతనిచ్చిన దేవాది దేవునికి మొదటిగా వందనాలు తెలియపరుస్తూ వేదిక పైన ఉన్న దేవుని సేవకులకు నా హృదయపూర్వకమైన వందనాలు, అధ్యక్షులుగా నుండి నడిపిస్తున్న సహోదరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. మరి నాకు తెలియపరిచిన రీతిగా ఈరోజు స్త్రీల ఆదివారం కనుక కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు నేను స్త్రీల గురించి ప్రస్తావించేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను. అలాగని పురుషులకు ఏమీ ఉపయోగం లేదని అనుకోకండి, మనకే చాలా ఉపయోగం, చాలా విషయాలు ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. బైబిల్ చరిత్ర గమనిస్తున్నప్పుడు బైబిల్లో చాలామంది స్త్రీల గురించి రాయబడి ఉంది. చాలామంది స్త్రీలు దేవుని కొరకు గొప్పగా బ్రతికిన వారు ఉన్నారు. చాలామంది స్త్రీలు దేవునికి దూరం అయిపోయిన వారు కూడా ఉన్నారు. అయితే బైబిల్లో కొన్ని కాంటెక్స్ట్లు చదివినప్పుడు, లేదంటే నిజ జీవితాన్ని మనం గమనిస్తున్నప్పుడు స్త్రీలు ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయగలరు, సాధించగలరు. ఒక సందర్భాన్ని నేను మీకు పరిచయం చేస్తాను. మార్క్ గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయం దగ్గరికి మనం వెళ్ళగలిగితే, 6వ అధ్యాయము, మార్క్ గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూద్దాం. అయితే తగిన దినం ఒకటి వచ్చెను, ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలయ దేశ ప్రముఖులకును విందు చేయించెను. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరచను గనుక ఇప్పుడు రాజుగారు కంట్రోల్ చేసుకోలేకుండా అన్న మాట, అమ్మా చాలా చక్కగా డ్యాన్స్ చేసావమ్మా, ప్రపంచంలో నీ వంటి డ్యాన్సర్ ఇంకెవరు లేరు, నీవు నన్ను సంతోషపరిచినట్టుగా లేదా నాతో పాటు నా అధిపతులను సంతోషపరిచినట్టుగా మరెవ్వరూ సంతోషపరచలేదు, కాబట్టి నేను అనుకున్న బహుమానం నీ ఇవ్వటం కాదు, కానీ బహుమానం ఏం కావాలో నువ్వే కోరుకో. పాపం అమ్మాయి డ్యాన్స్ అయితే ఇస్తుంది, కానీ బహుమానం ఏం కోరుకోవాలి ఈ పాపకి అర్థం కాలేదు. అర్థం కాలేనప్పుడు తీరము సరాసరి వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళింది. వీళ్ళ అమ్మగారు కొన్ని రోజులుగా పగతో ఏమైపోతున్నారు, రగిలిపోతున్నారు. ఎక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను గారిని అనటానికి కానీ, లేకపోతే ఎక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను గారిని చంపడానికి కానీ ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని చెప్పి చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్న ఈమె చేతి దగ్గరికి ఒక అవకాశం వచ్చింది. అవకాశం అంటే తెలుసు, అమ్మ ఇదిగో నాన్నగారు లేకపోతే రాజుగారు కోరుకున్నారు, ఏం కావాలో అడిగితే అదంతా అవసరమైతే రాజ్యం కావాలంటే రాజ్యంలో సగం కూడా ఇచ్చేస్తానని అంటున్నారమ్మా అంటే, వాళ్ళ అమ్మగారు అంటారు, రాజ్యం వద్దు, రాజు వద్దు, ఇంకెవ్వరు వద్దు, కానీ నాకు ఒక తల కావాలి. ఏం తలమ్మా, మేకతల కావాలా, కోడితల కావాలంటే మేకతల కోడితల కాదు, నాకు ఒక ఆయన తల కావాలి. ఎవరి తల తెలుసా, బాప్తిస్మం ఇచ్చి యోహాను తల నాకు కావాలి. చూడండి, అప్పటి వరకు చాలా సంతోషంగా ఉన్నటువంటి బర్త్డే రోజు, రాజుగారి బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. అనేక మంది అధిపతులు ఉన్నారు, అనేక మంది అధికారులు ఉన్నారు. వారందరూ కూడా ఈ అమ్మాయి మంచి డ్యాన్స్ చేసిందని చెప్పి రాజుగారు ఒక ఆఫర్ ఇచ్చారని చెప్పి అందరూ కూడా అంత ఆనందంలో ఉన్నప్పుడు కొంచెమైనా కంట్రోల్ చేసుకోవచ్చు కదా. ఈమె అస్సలు పగ ప్రతీకారాలు అనుకున్నారంటే వాళ్ళు ఏం చేయాలి, సాధించాలనుకుంది. కాబట్టి వెంటనే నాకు ఇంకా వేరే ఆలోచన లేదు, నాకు కావాలి, ఏం కావాలి, బాప్తిస్మం ఇచ్చి యోహాను తల నాకు కావాలి. బర్త్డే రోజు కనీసం తను వివాహం చేసుకున్న భర్త అని కూడా ఆలోచించకుండా అడిగారంటే స్త్రీలు అనుకుంటే ఏమైనా సాధించగలరు. ఇది నెగిటివ్ సైడ్ చూస్తే, పాజిటివ్ సైడ్లో ఒక సందర్భాన్ని చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము దగ్గరికి మనం వెళితే, సమూయేలు మొదటి గ్రంథంలో ఒక స్త్రీ కనబడుతూ ఉంది. ఆ స్త్రీ తన జీవితంలో వివాహం చేసుకున్న తర్వాత బిడ్డలు లేక చాలా కష్టాలు పడుతూ ఉంది. బిడ్డలు లేకుండా కష్టపడుతున్నటువంటి ఆ స్త్రీ జీవితంలో తన భర్త వచ్చి, అమ్మ ఒకవేళ బిడ్డలు లేకపోయినా పర్వాలేదు, నీకు 10 మంది కుమారులు అంటే వారెంత బలమైనటువంటి సపోర్ట్ నీకు ఇస్తారు, ఒకవేళ 10 మంది కుమారులు ఉంటే నువ్వెంత ధైర్యంగా ఉంటావో, నీ భర్తనబడిన నేను అంత ధైర్యాన్ని నీకు ఇస్తానన్నా సరే, ఈమె అలా కాదు, నాకు కుమారుడు లేదా నాకు బిడ్డ కావాలని చెప్పి పోరాటం చేస్తూనే ఉంది. ఎందుకు ఈ పోరాటం, ఈమెతో పాటు ఇంకో ఆ స్త్రీ కూడా వివాహం చేసుకుని ఉంది కాబట్టి ఆమె పెట్టే టార్చర్ భరించలేక, ఆ టార్చర్ నుంచి తప్పించుకోవడానికి ఎలాగైనా దేవుని దగ్గర నుంచి నేను గర్భఫలాన్ని పొందుకోవాలని చెప్పి, ఎంత కష్టమైన దేవుని నుంచి నేను ఈ ప్రతిఫలాన్ని పొందుకోవాలని చెప్పి ఎంతో పోరాడి ఈమె కూడా సాధించింది. ఒక కుమారుని కనింది. ఆ కుమారునికి ఏమని పేరు పెట్టింది, సమూయేలు అని పేరు పెట్టింది. ఇది పాజిటివ్ సైడ్. చాలా జాగ్రత్తగా గమనించండి. నెగిటివ్గా ఏదైనా సాధించాలనుకున్నా అది స్త్రీలకు సాధ్యం, పాజిటివ్గా ఏదైనా సాధించాలనుకున్నా అది స్త్రీలకు సాధ్యం. ఇలా ఒక సింపుల్గా సర్కాస్టిక్గా సరదాగా చెప్పమంటే, వీళ్ళు
తలనొప్పి తీసుకొని రాగలరు. ఆ తలనొప్పి తగ్గడానికి వేడి వేడి ఛాయ్ కూడా వాళ్ళు ఇచ్చి మరలా తగ్గించగలరు. ఇది నేను చెప్పిన మాట. ఒక టీ పొడి వాడు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్. అప్పుడే గొడవలు పెట్టి అప్పుడే హెడేక్ తీసుకొస్తుంది. ఇప్పుడు ఈ హెడేక్ సొల్యూషన్ ఏంటి అని చెప్పి ఆయన ఆలోచించలేకు. ఏమండి రండి ఇదిగో టీ తాగండి, టీ తాగితే ఏమవుద్ది, మీకు తలనొప్పి తగ్గిపోద్ది. బైబిల్లో నుంచి బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొస్తాను. బైబిల్లో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఎట్ ద సేమ్ టైం ఆయన భక్తిపరుడు కూడా. ఎట్ ద సేమ్ టైం అతని మీద ఎవరి కన్ను పడిందో తెలుసా? దేవుని కన్ను పడింది. ఎట్ ద సేమ్ టైం అతని మీద ఎవరి కన్ను పడింది తెలుసా? సాతాను కన్ను కూడా పడింది. ఇప్పుడు సాతాను దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఏమయ్యా యోబు గారి సంగతి నువ్వు ఆలోచించావంటే సాతాను అంటున్నాడు, యోబుకేం కావలసిన అన్ని సెక్యూరిటీ నువ్వు ఇచ్చావు కాబట్టి, కావలసిన కంఫర్ట్స్ అని నీకు ఇచ్చావు కాబట్టి ఆయన భక్తిగా ఉన్నాడు. ఒక్కసారి యోబు జీవితంలో ఉన్నటువంటి కాపుదల మొత్తం నువ్వు తీసే, యోబు సంగతి ఏంటో నేను బయట పెడతానని చెప్పి సాతాను అన్నాడు. సరే దేవుడు అనుమతి ఇచ్చాడు. యోబు ప్రాణము కాకుండా యోబు దగ్గర కావాల్సింది నువ్వు ఏదైనా తీసుకోవచ్చు. అనుమతి తీసుకున్నటువంటి సాతాను యోబు దగ్గరికి వచ్చాడు. యోబు దగ్గర ఉన్న సమస్తాన్ని, బిడ్డలను, ఆస్తిపాస్తులను, ఆరోగ్యాన్ని తీసేశాడు. ఆస్తిపాస్తులు, ఆరోగ్యం తీసేస్తే ఇప్పుడు అమ్మగారు వచ్చారు. మరి అమ్మగారు మాట్లాడిన మాట ఒకసారి చూద్దాం రండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. యోబు గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. అతడు ఒళ్ళు గోక్కున్నటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా ఇప్పుడు అమ్మగారు భార్య గారు వచ్చారు. భార్య గారు వచ్చి, యోబు ఎలా ఉంది, పాపం ఏమైనా బాధపడుతున్నట్టున్నావే, మన బిడ్డల్ని కోల్పోయాం, ఆస్తిని కోల్పోయాం, ఆరోగ్యాన్ని కోల్పోయాం. సరే ఏదైతే ఏముంది, నేను ఉన్నాను కదా, ఆరోగ్యంగా నేను ఉన్నాను కాబట్టి నేను ఉన్నంత కాలము కనీసం నా మాటల చేతనైనా, కనీసం నా పరిచర్య చేతనైనా నేను నీకు సహకరిస్తాను అని అనకుండా యోబు గారి దగ్గర ఒక పెద్ద ప్లాన్ వేసింది. ఆ ప్లాన్ ఏంటో తెలుసా? నువ్వు ఇంకనూ యథార్థతను వదలకై ఉందువా, నువ్వు చచ్చిపోవాలంటే నీకు ఒక సొల్యూషన్ చెప్తాను. ఎలాగో నీ ఆరోగ్యం ఇలా ఉంటే నువ్వు చావవు కాబట్టి, నువ్వు కానీ దేవుణ్ణి కానీ దూషించావనుకో వెంటనే నీ జీవితంలోనికి ఏం అనుమతించినట్టు తెలుసా? మరణాన్ని అనుమతించినట్టు. అంటే ఒకవేళ అవకాశం ఉంటే చంపేయాల్సిందేమో యోబు గారి భార్య, కానీ చంపకుండా ఎలాంటి అడ్వాంటేజ్ తీసుకుందంటే, నీవే దేవుణ్ణి దూషిస్తే ఆ దేవుడు నిన్ను మరణానికి అప్పగిస్తాడు కాబట్టి నువ్వు మరణము కావాలి కాబట్టి నువ్వు దేవుణ్ణి దూషించమని ప్రేరేపించింది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఏ భార్య నుంచి కూడా ఆశించినటువంటి మాట, అలాంటి కష్టంలో, అలాంటి ఇబ్బందులు, అలాంటి వేదనలో నా భార్యగా నేను వివాహం చేసుకున్నాను, నాకు ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు, నాకు పేరున్నప్పుడు, నాకు ప్రఖ్యాతులు ఉన్నప్పుడు, నాకు గొప్ప స్థితి ఉన్నప్పుడు, ఈ ఆస్తికంతా వారసురాలిగా, ఈ ఆస్తినంతా అనుభవించినటువంటి ఒక భార్యగా నువ్వు ఇలాంటి మాట మాట్లాడకూడదు కదా అని ఒకవేళ మనసులో అనిపించిన యోబు ఏం మాట్లాడకుండా ఉన్నాడు. యోబు నోటి మాటతో కూడా ఏ పాపం చేయకుండా చాలా జాగ్రత్త పడ్డారు. అయితే సీనంతా యోబు పుస్తకం అయిపోయేసరికి మారిపోయింది. యోబు పుస్తకం అయిపోయేసరికి చివరికి యోబు జీవితంలో వచ్చినటువంటి ఘనత ఏంటో తెలుసా? యోబు గ్రంథం దగ్గరికి వెళ్దాం. చివరి అధ్యాయం యోబు గ్రంథం 42వ అధ్యాయం దగ్గరికి వెళ్తే, యోబు గ్రంథం 42వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించాను. యోబు ఏమైతే కోల్పోయాడో, కుమారులను కోల్పోయాడు, కుమార్తెలను కోల్పోయాడు, ఒంటెలను, గొర్రెలను, ఎడ్లను, ఆడగాడిదలను అన్ని కోల్పోయాడు. కానీ దేవుని దగ్గర నుంచి మరలా యోబుకి ఏమొచ్చింది తెలుసా? రెట్టింపు ఆశీర్వాదం వచ్చింది. ఇప్పుడు సీన్ మారిపోద్ది కదా. ఇప్పుడు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, భార్య వచ్చి ఎలా మాట్లాడుతుంది, యోబు నువ్వు తప్ప నాకు ఇంకెవరి లోకంలో లేరు. ఒక నిమిషానికేమో చచ్చిపోమని చెప్పిన యోబే ఇప్పుడు మరలా ఆశీర్వాదం పొందిన తర్వాత ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు వచ్చి యోబు గారి దగ్గరే భార్య ఎంత బాగా ప్రేమించిన యోబు మనసులో, ఏ అమ్మాయి ఒకప్పుడు నువ్వు నన్ను ఏమనుకున్నావు, చంపాలని ఆశపడ్డావు కదా, నేను చనిపోవాలని ఆశపడ్డావు కదా అని చెప్పి వెంటనే రివర్స్లో ఆలోచించేటువంటి పరిస్థితి ఉంది. అందుకే నేను చెప్తా ఉన్నాను, స్త్రీలు ఏదైనా సాధించగలరు. అది పాజిటివ్ యాంగిల్ అయినా సరే, అది నెగిటివ్ యాంగిల్ అయినా సరే. అయితే ఎవరైనా ఇక్కడ పెళ్లి చేసుకోనని వారు ఉంటే మీకు ఒక చిన్న చిట్కా పౌలు గారి దగ్గర నుంచి ఒక సలహా ఇచ్చే ప్రయత్నాన్ని చేస్తాను. పౌలు గారు ఎన్ని విషయాలు గమనించాడేమో, పౌలు గారు మొత్తం స్త్రీల గురించి చదివేశాడేమో, చదివేసిన తర్వాత చాలా సాఫ్ట్గా, చాలా తెలివి కొన్ని సలహాలు ఎలా ఇచ్చాడో తెలుసా? అది తెలిసి తెలియనట్టుగా, చెయ్యొద్దన్నట్టుగా, అవును కాదన్నట్టుగా చాలా సున్నితమైనటువంటి సలహాలు ఇచ్చాడు. ఒకసారి దాన్ని కూడా చూసే ప్రయత్నాన్ని చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక దగ్గరికి వెళ్తే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట 8వ వచనాన్ని మనం చూస్తే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 8వ వచనం, నా వలె నుండుట వారికి మంచిది అని ఎవరు చెప్తాడు తెలుసా? పెండ్లు కాని వారు చెప్తున్నాడు. విధవరాండ్రకు కూడా, అయ్యా పౌలు నువ్వేమైనా పెళ్లి చేసుకున్నావా అంటే పెళ్లి చేసుకోలేదు పౌలు గారు.
పౌలు గారి భార్య బాధితుడు అసలు కానే కాదు. కానీ ఈయన గమనించాడేమో, గమనించి చాలా చక్కగా ఇదిగో పెళ్లి చేసుకోని వారు ఎవరైనా ఉంటే నాలా ఉండండి నాయన అన్నాడు. పెళ్లి చేసుకున్న వాళ్ళ భర్త చనిపోయి విధవరాండ్రిగా ఉంటే నాలా ఉండండి నాయన అన్నాడు. ఎందుకు అలా అన్నాడు అని మనం ఆలోచన చేస్తూ కొంచెం ముందుకెళ్ళగలిగితే 26వ వచనంలో ఆయన ఒక మాట అంటాడు, ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే యుండుట మేలని నేను తలంచుచున్నాను. ఇప్పుడు జరుగుతున్న సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులలో ఈరోజు అమ్మాయిలను చూస్తున్నప్పుడు, ఈరోజు స్త్రీలను గమనిస్తున్నప్పుడు ఇప్పుడున్న ప్రాబ్లమ్స్కి పెళ్లి చేసుకోకుండా ప్రశాంతంగా ఉంటేనే చాలా, మరి నాకు అవకాశం లేదు, నేనైతే చేసుకున్నాను. చాలా మందికి ఎవరైనా ఇప్పుడున్న ఇబ్బందిని బట్టి మీరు పెళ్లి చేసుకోకుండా ఉండేరా? అదేంటంట 28వ వచనంలో రాయబడిన మాట, చివరి మాట చదువుతాను. అయితే అట్టి వారికి, ఎవరికి పెళ్లి చేసుకున్న వారికి ఎలాంటి శ్రమలు కలుగుతాయంట? శరీర సంబంధమైన శ్రమలు. అంటే ఎవరైతే పెళ్లికి రెడీ అవుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన కంగ్రాచులేషన్ చేయటం కాదు, వీడి పని అయిపోయిందని అనుకోవాలి. ఎవరైతే పెళ్లికి సిద్ధపడుతున్నాడో వీడికి ఇంకా మొదలైంది అని మనము అనుకోవాలి. అందుకే పౌలు భక్తుడు చెప్తున్న మాట, స్త్రీల గురించి నాకు అర్థమైన విధానంలో, స్త్రీల గురించి నాకు అర్థమైనటువంటి సారాంశంలో, పురుషులారా పెళ్లి చేసుకోకుండా ఉంటే అంతకు మించిన ప్రశాంతమైన జీవితం మరొకటి లేనే లేదు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకు ఈ మాటను చెప్తున్నానంటే, పౌలు భక్తుడు చెప్పిన మాటలకు స్పష్టమైనటువంటి సూచనలు, పౌలు భక్తుడు చెప్తున్న మాటలకు స్పష్టమైనటువంటి వివరణ ఎక్కడ ఉంటుందో తెలుసా? వివాహం చేసుకున్న వారి గృహంలో ఉంటుంది, లేదంటే ఈరోజు సమాజంలో మన దగ్గర ఉంటుంది. మరి ఇలాంటి నేచర్లోనికి స్త్రీలు వెళ్ళిపోక ముందు, ఇలాంటి తత్వంలోనికి స్త్రీలు ఉన్నారు అని చెప్పడానికంటే ముందు అసలు బైబిల్ స్త్రీలకు ఎలాంటి విలువనిచ్చిందో చూస్తే నిజంగా మనం ఆశ్చర్యపోతాం. దేవుడు స్త్రీలకు ఎంత వాల్యూ ఇచ్చాడు అని బైబిల్ నుంచి గమనిస్తున్నప్పుడు, దేవా స్త్రీగా పుట్టడం ఇంత ధన్యకరమ అనేటువంటి పరిస్థితిలోనికి మనము వెళ్తాం. ఒక్కొక్కటిగా నేను మీకు చూపించేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను. ఆ ప్రసంగి గ్రంథము దగ్గరికి దయచేసి రండి. ప్రసంగి గ్రంథంలో సొలొమోను భక్తుడు జీవితపు ప్రారంభమును గురించి, జీవితపు ముగింపును గురించి ఆయన మాట్లాడుతూ, అసలు జీవితాన్ని నిర్వచించాలి అని అనుకున్నప్పుడు, అసలు జీవితానికి ఒక డెఫినేషన్ చెప్పాలి అనుకున్నప్పుడు 5వ అధ్యాయము 15వ వచనంలో బిగినింగ్ గురించి చెప్తున్నాడు, ఎండింగ్ గురించి కూడా చెప్తున్నాడు. వాడు అంటే ఒక మనిషి ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనాను చేత పట్టుకున్నాడు. ఒక మాట చెప్తాను, ఈ భూలోకములో ఆదాము హవ్వలు తదనంతరం పుట్టినటువంటి గర్భఫలాలైన ఎవరైనా సరే జీవిత ప్రస్థానం ఒక మనిషికి ప్రారంభం అవ్వాలంటే ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి తెలుసా? తల్లి గర్భాన్ని జ్ఞాపకం. మనిషి ఎటువంటి మనిషి అయినా, అది ఒకవేళ దేవుడు నరరూపధారిగా వచ్చినా సరే, మనుషులు భూమి మీదకి వస్తున్నా సరే, ఈరోజు స్త్రీలకు ఉన్నటువంటి ధన్యత ఈ సృష్టిలో ఏంటో తెలుసా? ఏ మనిషి అయినా ఈ లోకంలోనికి అడుగు పెట్టాలంటే స్త్రీ గర్భంలో నుంచే ఈ లోకంలోనికి అడుగు పెట్టేటువంటి ధన్యత దేవుడు ఎవరికి ఇచ్చాడో తెలుసా? స్త్రీలకు ఇచ్చాడు. ఇంకొంచెం ఆశ్చర్యపరిచేటువంటి సంఘటన, దేవుడు ఇంకొంచెం ముందుకు వచ్చాడు. నేను స్త్రీలకు ఎంత విలువనిస్తానంటే, తల్లికి ఎంత విలువనిస్తానంటే అని చెబుతూ యెషయా గ్రంథము 66వ అధ్యాయం దగ్గరికి మనం వెళ్ళగలిగితే, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 14వ వచనము 66 చూడమ్మా. 66 ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఏం చేస్తానంట? ఆదరిస్తాను. అంటే దేవుడు తన యొక్క స్థానాన్ని ఎలా తీసుకొని మాట్లాడుతున్నాడో తెలుసా? ఒకని తల్లి అంటే ఒక తల్లి ఏ రీతిగా అయితే తన మంచి మనసుతో పిల్లలను ఆదరిస్తుందో ఆ తల్లి మనసు ఎవరికి ఉందంట? దేవునికి ఉందంట. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా గురించి, నా ప్రేమను గురించి, లేకపోతే నా ఆదరణ గురించి, లేకపోతే నేను మీ పట్ల చూపించిన ప్రేమను గురించి ఒకవేళ వర్ణించాలనుకుంటే నేను ఎలా వర్ణిస్తాను తెలుసా? తల్లి ప్రేమను బట్టి నేను వర్ణిస్తాను. అందుకే చూడండి, గమనించండి, స్త్రీలలో ఏ అనేకమైన తత్వాలు, అనేకమైన రోల్స్ ఉన్నప్పటికీ ఏ రోల్ బాగుంటుందో తెలుసా? ఏ పాత్ర బాగుంటుందో తెలుసా? తల్లి పాత్ర మాత్రమే బాగుంటుంది. తల్లి తన బిడ్డల విషయంలో ఎటువంటి స్వార్థం లేకుండా, తల్లి తన బిడ్డల విషయంలో ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఎంత చక్కగా ప్రేమిస్తుందో తెలుసా? ఒకవేళ భార్య అయితే అనేక రకాలుగా ఆలోచిస్తుంది, లేకపోతే ఒకవేళ అత్తగారు అయితే అనేక రకాలుగా ఆలోచిస్తుంది. కానీ తల్లి తన బిడ్డల దగ్గర ఎలా ఉంటుందో తెలుసా? స్వచ్ఛమైన మనసుతో ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఏ స్థానాన్ని తీసుకుంటున్నాడో తెలుసా? నా ప్రేమను వ్యక్తపరచడానికి నేను స్త్రీ యొక్క ప్రేమతత్వాన్ని నేను తీసుకుని నేను మాట్లాడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు పరిచర్యను చేస్తున్నటువంటి
ఉన్నటువంటి ప్రారంభ దినాలలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సువార్త పరిచర్యలు సహకరించిన వారు ఎవరు అని మనం గమనిస్తే లూకా గారు రాసినటువంటి సువార్త 8వ అధ్యాయం దగ్గరికి వస్తే 2వ వచనంలో ఉన్న మాట, 12 మంది స్త్రీలను, శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడుకు కూజా భార్యయగు యోహన్నాయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులు ఏం చేశారంట? తమకు కలిగిన ఆస్తితో ఉపచారము, అంటే పరిచర్య చేసేటువంటి మనస్సు, ఒకవేళ ఆస్తిని ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఎవరికి వస్తుందో తెలుసా? మరలా స్త్రీలకే వస్తుంది. ఏదైనా ఇచ్చే విషయంలో దేని కొరకైనా త్యాగం చేయాలనుకున్నప్పుడు, దేని కొరకైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఒక పరిచర్య చేసే మనస్సు ప్రారంభం నుంచి ఎవరికి ఉందో తెలుసా? స్త్రీలకే ఉంది. నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఈ భూమి ప్రస్థానంలో, ఈ భూలోకంలో మనిషి ఎవరు రావాలన్నా అది తల్లి గర్భం నుంచి రావాలి. ఒకవేళ వచ్చిన తర్వాత ఒకవేళ దేవుడే తన ప్రేమను వ్యక్తపరచాలనుకున్నప్పుడు మరలా ఆయన తండ్రి ప్రేమను గురించి మాట్లాడట్లేదు, తల్లి ప్రేమను గురించి మాట్లాడుతూ తల్లి వల్ల నేను ప్రేమిస్తానంటున్నాడు. ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత పరిచర్య చేయాలి, ఏదైనా పని చేయాలి, నిస్వార్థంగా ఏదైనా ఇవ్వాలంటే మరలా స్త్రీలదే పాత్ర. అయితే బైబిల్ ఇంకంత తారాస్థాయికి వెళ్ళిపోయిందంటే దేవుడు ఈ సంఘాన్ని దేనితో పోలుస్తున్నాడు తెలుసా? వధువుతో పోలుస్తున్నాడు. ఈ సంఘాన్ని మరలా దేనితో పోల్చుతున్నాడు తెలుసా? భార్యతో పోలుస్తున్నాడు. అసలు గమనించండి, ఈ సృష్టిలో మనిషి రావటం మొదలుకొని ఈ సృష్టి అంతా ముగిసిపోయి వధువు సంఘంగా ఎత్తబడే అంత స్థాయి వరకు దేవుడు ఎంత ఉన్నతమైన స్థాయి ఎవరికి ఇచ్చాడు తెలుసా? స్త్రీలకు దేవుడు ఇచ్చాడు. చాలా మంది అంటారు బైబిల్ స్త్రీలకు విలువనివ్వదండి, బైబిల్ స్త్రీలని అణిచేటువంటి ప్రయత్నం చేస్తుందండి, బైబిల్ స్త్రీలను ముందుకు రానివ్వదండి అనేటువంటి విధానంలో చాలా మంది మాట్లాడతారు. కానీ బైబిల్ మీరు తరచి చూడండి, అనేక కుటుంబాలు, అనేక పరిచర్యలు, అనేక సంగతులు స్త్రీల చుట్టూ తిరిగినటువంటి సంగతులే. స్త్రీల ద్వారా దేవుడు ఘనమైన కార్యములు చేసినటువంటి సంగతి. అయితే అటువంటి స్త్రీలు, అంతటి ఉన్నత స్థానాన్ని కలిగిన స్త్రీలకు మాత్రం దేవుడు కొన్ని బాధ్యతలను మాత్రం ఆయన ఇచ్చాడు. ఆ బాధ్యతల విషయంలో ఎవరైనా సరే ఖచ్చితంగా ఎలా నిలబడాలి తెలుసా? దేవా, నీవు నాకు ఇచ్చిన బాధ్యతను నేను ఖచ్చితంగా ఈ భూలోకంలో నెరవేర్చి నేను దగ్గరకు వస్తాను అన్నప్పుడు ఒక స్త్రీగా మీరు పుట్టినందుకు దేవుడు ధన్యకరమైన జీవితం అని ఆయన అంటాడు. దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతలను నేను కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక దగ్గరికి మనం వెళ్ళగలిగితే, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయాన్ని మనం చూస్తే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొట్టమొదటి వచనాన్ని చూద్దాం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి, చదివిన వాళ్ళు ఎవరైనా లోబడ్డారా? అటువలే స్త్రీలారా, దేవుడు చెప్తున్న మాట, మీ సొంత పురుషులకు మీరేమో ఉండాలో తెలుసా? అంటే దేవుడు మీకు ఇచ్చిన మొట్టమొదటి బాధ్యత, మా ఆయన తాగుబోతండి, మా ఆయన తిరిగిపోతండి, మా ఆయన సంపాదించడండి, మా ఆయనకు చదువు లేదండి, మా ఆయనకి పొడవలేదండి, మా ఆయనకి బట్టదలండి, మా ఆయనకి పొట్టుందండి, కాబట్టి నేను ఏం చేయనండి, నేను మా ఆయన మాట వినండి, మా ఆయన పక్కన నిలబడినండి. పెళ్లి చేసుకున్నప్పుడు బాగుండేవాడండి, ఆ తర్వాత ఏమైపోయాడు, మనిషి మొత్తం అడ్డదిడ్డంగా మారిపోయాడు. ఆయనతో ఎక్కడికైనా వెళ్ళాలంటే నాకే చాలా. దేవుని వాక్యం చెప్తుంది, నీ సొంత పురుషుడు వన్స్ నువ్వు మ్యారేజ్ చేసుకున్నా, చదువు ఉందా, చదువు లేక, డబ్బు ఉందా, డబ్బు లేదా, మాట్లాడగలడా, మాట్లాడలేడా, నల్లగున్నాడా, తెల్లగున్నాడా, నడవగలడా, నడవలేడా, బండుందా, బండి లేదా, నీకు అనవసరం అమ్మాయి. నువ్వు ఒక్కసారి వివాహం చేసుకున్న తర్వాత దేవుడు నీకు చెప్పిన మాట ముందు నువ్వు ఆయనకి లోబడిన తర్వాత నువ్వు ఏదైనా మాటలు అవసరమైతే ప్రార్థన చేయి, పొట్ట తగ్గించమని, అవసరమైతే ప్రార్థన చేయి, చిత్రమ్మని. కానీ అసలు నువ్వు లోబడకుండా దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ఎంత భక్తిగా ఉంటే దేవుడు అంటే, అమ్మాయి ముందెళ్ళి నీ బాధ్యత నువ్వు నెరవేర్చి తర్వాత వచ్చి నువ్వు ఏం చేద్దావు అనే ప్రార్థన నువ్వు. ఈ రోజుల్లో వివాహాలు చేసుకున్న తర్వాత 100 కారణాలు చెప్తున్నారు స్వపురుషులకు లోబడకుండా ఉండడానికి. కానీ బైబిల్ ఒకే ఒక కారణం చెప్తుంది, మీ భర్తలకు మీరు లోబడి ఉండాల్సిందే. దాని విషయంలో బైబిల్ ఎటువంటి ఎక్స్క్యూజెస్ నీకు ఇవ్వట్లేదు, దాని విషయంలో బైబిల్ ఎటువంటి సబ్సెక్షన్స్ నీకు ఇవ్వట్లేదు, నీకు ఎటువంటి ఎగ్జామ్షన్స్ ఇవ్వట్లేదు. నువ్వు మస్ట్గా ఖచ్చితంగా నీ భర్తకు నువ్వు లోబడి ఉండాలి. ఒక క్రైస్తవ స్త్రీకి ఉన్నటువంటి గొప్ప అలంకారం ఏంటో తెలుసా? వాడు ఎంత తాగుబోతైనా, వాడెంత తిరిగిపోతైనా, వాడెంత పరిగమానుడైనా, ప్రపంచంలో వీడంత శుద్ధ దద్దమేడు ఉండపోయినా ఆమె భార్య వాడికి లోబడితే క్రైస్తవ స్త్రీకి ఏంటంటే అదే అలంకారం. కానీ మాట చెప్పిన మిగతా కమ్యూనిటీస్ లేదా మిగతా విశ్వాసాల్లో ఉన్న స్త్రీలు చాలా విషయాలు వెనక్కుంటారు. కానీ మన వాళ్ళకి ఏంటంటే మైకులు ఇచ్చి, స్టేజ్లు ఇచ్చి, లీడర్స్ని చేసి ముందుకు నెట్టిన తర్వాత చర్చిలో ఆధిపత్యాన్ని పొందిన
వెళ్ళినటువంటి వీళ్ళు మత గృహాల్లోని కూడా వీళ్ళు ఏం కోరుకుంటారు తెలుసా? గృహాల్లో కూడా ఆధిపత్యాన్ని కోరుకోవాలని ఆశపడతారు. కానీ బైబిల్ ఏమాత్రం సమర్థించట్లేదు. బైబిల్ చెప్తుంది మీ సొంత పురుషులకు లోబడి ఉండాలి. ఒకవేళ అలా లోబడి ఉంటేనంట ఏం జరుగుతుందో 2వ వచనంలో ఉన్న సందర్భాన్ని ఒకసారి గమనిద్దాం. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము, నాకు అసలు నిజంగా అర్థం కానటువంటి స్టేట్మెంట్ ఇదే, వాక్యము లేకుండానంట తమ భార్యల నడవడి వలన భర్తను ఏం చేయొచ్చంట? మార్చొచ్చంట. మీ భర్తను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి నాలాంటి వాడినో లేదా గొప్ప ప్రసంగికుడినో మరొక సావుకుని తీసుకొచ్చి 100 ప్రసంగాలు చెప్పి నీ భర్త మారాడంట. నీ భర్త ఎలా మాడిపోతాడో తెలుసా? ఇంత కఠినుడుగా నేనున్నా, లేకపోతే ఇంత నీచంగా నేనున్నా, ఇంత వల్గర్గా బిహేవ్ చేసిన, ఇంత ఇరిటేట్ చేస్తున్నా, నా భార్య నాకు లోబడింది. ఎందుకు లోబడింది అంటావు? నా భార్య దేవుని సన్నిధానంకు వెళుతుంది, నా భార్య దేవుని వాక్యాన్ని వింటుంది, నా భార్య దేవుని సేవకుల మాటకు విధేయత చూపుతుంది. ఆ విధేయత చూపి ఒకవేళ నేను నా జీవితాన్ని నాశనం చేసేంత పరిస్థితిలోనికి నేను వెళ్ళిపోతున్నా సరే నా భార్య నా మాట వింటుందంటే ఈ భార్యని బట్టి అయినా ఆఖరికి చచ్చిపోయే సెకండ్లో అయినా సారీ చెప్పి నీ భర్త చచ్చిపోతాడు. చచ్చిపోయే ముందైనా నా భార్య వల్ల నా భార్యని ఇంత గాయపరచను, ఇంత బాధపరచాను అన్నట్టు ఒక్క మాట ఆ తర్వాత రెస్ట్ ఆఫ్ నీ జీవితంలో నా భర్త మారడండి, కాకపోతే చనిపోయాడండి అని సాక్ష్యం చెప్పుకునైనా నువ్వు సంతోషంగా బతకొచ్చు. కాకపోతే దేవుడు చెప్తున్నాడు, భార్యలారా దేవుడు మీకు ఇచ్చినటువంటి ఒక గొప్ప బాధ్యత ఏంటో తెలుసా? మీ భర్తలను పరలోకం తీసుకెళ్లేటువంటి ధన్యత మీకే. ఈరోజు ప్రపంచం అనేక విధాలుగా భర్తలను లోకంలోనికి నెడుతున్నప్పుడు, భర్తలను ఆకర్షిస్తున్నప్పుడు భార్య గారి బాధ్యత ఏంటో తెలుసా? నీ భర్త ఎంత సంపాదించాడు, బ్యాంకులో బ్యాలెన్స్ ఎంత వేశాడు, స్థలాలు ఎంత కొన్నాడు, పొలాలు ఎంత కొన్నాడు, నీ మెడ మీద ఎంత బంగారం వేశాడు, నీ నడుముకి ఎంత వడ్డానం వేశాడు, పనికి మాలిన వాటి కోసమే తిరుగుతావు. కానీ నా భర్తను నాకు తగినట్లుగా, నా జీవితానికి అనువుగా, ఇది నా బాధ్యత కాబట్టి ఆయన్ని నేను మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసి మేమిద్దరం కూడా పరలోకం వెళ్ళేంత వరకు కలిసి ఉండాలని ఎంతమంది భార్యలు ప్రయాసపడుతూ ఉన్నారు? ఈరోజు దేవుని వాక్యం మీద చెప్తుంది, భార్యలారా మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండాలి. ఎందుకు లోబడి ఉండాలి తెలుసా? పరలోకం మీరు లేకపోతే నా భర్త రాడండి అనే అంతలా లోబడితే మీ ఇద్దరి బంధంలో ఎటువంటి సమస్యలు కూడా రావు. బంధంలో సమస్యలు రాకుండా ఉండడానికి భర్తలు ఎన్ని కారణాలైనా బైబిల్ చెప్తున్నటువంటి మాట, ఒకవేళ ఎంత అవిధేయుడైనా ఉండొచ్చు, ఒకవేళ ఎంత అసమర్థుడైనా ఉండొచ్చు, కానీ భార్యకి నీ బాధ్యత ఏంటో తెలుసా? నీ భర్తకు నువ్వు లోబడి ఉండటం నువ్వు నేర్చుకోవాలి. 2వ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయం దగ్గరికి దయచేసి వెళ్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే 22వ అధ్యాయము 2వ వచనం. 42 వాడే యెరూషలేములో 1 సంవత్సరమేలను అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. చూడండి, దుర్మార్గముగా ప్రవర్తించుటకు ఎవరు నేర్పిస్తున్నారంట? అతని తల్లి అతనికి నేర్పుచు వచ్చును గనుక అతడు అహాబు సంతతి వారి మార్గముల యందు. అంటే ఒక తల్లి నిజంగా తన బిడ్డను ఎంత బాధ్యతగా పెంచాలో తెలుసా? ఒక వ్యక్తి పాపము చేయకుండా, ఒక వ్యక్తి లోకములో కలిసిపోకుండా ఉండడానికి ఒక తల్లి ఎంత బాధ్యతగా పెంచాలి. కానీ ఈ తల్లి ఏం చేస్తుందంటే దుర్మార్గంగా ప్రవర్తించడం ఏంటో ఈవిడే నేర్పిస్తుంది. ఒక కొడుకు పంపించిన ఫోటో, ఆడో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, వాళ్ళ అమ్మకు పంపించాడు, అమ్మ ఈమె నీ కోడలు అనేసి వాట్సాప్లో ఫోటో పంపాడంట. ఇప్పుడు ఏమనాలి? ఒక పనికి మాలిన ముందు చదువుకోరా, ఒకవేళ ఇప్పుడు పెళ్లి చేస్తూ నువ్వు ఏం చేస్తావు అని అనుకుంటా, ఒరే కోడలు చాలా బాగుందిరా, తెల్లగా ఉందిరా అన్న. అది చూడండి, తల్లులు మీరు మీ కుమారులను సరిగ్గా సరదాగా మాట్లాడుతున్నాము, పర్వాలేదు ఆ అమ్మాయిని చేసేసుకో, ఈ అమ్మాయిని చేసేసుకో అని మీరు సరదాగా అవకాశాన్ని ఇస్తే వాళ్ళు దాన్ని ఎలా తీసుకుంటారో చాలా సీరియస్గా వాళ్ళు. నీ కుమారుడు నీ కుమార్తె బాగుపడ్డాడన్నా పాడైపోయాడన్నా దానికి కారణం తల్లులుగా మీరే బాధ్యత. మీ ఆయన ఏం చేస్తాడు? నీకు ఎందుకు ముందు నువ్వు బాధ్యత ఏంటో తెలుసా? నీ కొడుకుని నీ కూతుర్ని సన్మార్గంలోకి పెట్టాల్సిన బాధ్యత నీదే. చాలామంది ఎంత చక్కగా భర్తని హ్యాండిల్ చేస్తారండి. భర్త మాట్లాడమంటే మాట్లాడతాడు, భర్త మాట్లాడకూడదంటే మాట్లాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, లేమంటే లేస్తాడు. భర్తని హ్యాండిల్ చేసావే, నీ పిల్లల్ని హ్యాండిల్ చేయలేవా? నీతో సమానంగా దుఃఖపోతలా ఉంటాడు, వాడిని కంట్రోల్ చేసేస్తా ఉన్నావు. కానీ చిన్న చిన్న పంది పిల్లలా ఉంటారు, వీళ్ళ మీద కంట్రోల్. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, భర్తల మీద కాదు మీ ఆధిపత్యం ఉండాల్సింది, భర్తల మీద కాదు మీ అహంకారం ఉండాల్సింది, మీ పిల్లలను సరి అయిన విధానం. ఒరే నువ్వు పాడైపోతే నా జన్మ వేస్ట్ అయిపోయినట్రా, నువ్వు పాడైపోతే నా బ్రతుకు వేస్ట్ అయిపోయినట్రా, ఒరే నువ్వు బ్రతికితేనే బాగా బతికితేనే మేము బతికినట్రా అని చెప్పి తల్లులారా మీరు ఇప్పుడు వారిని సన్మార్గంలో పెంచకపోతే తర్వాత మీకు అనాథ శరణాలయాలు దిక్కవుతాయి.
ఎందుకంటే చాలా సందర్భాల్లో బాగా సంపాదించిన వారు పిల్లలకు కావాల్సిన అన్ని కొని పెడుతున్నారు, కానీ వారిని సన్మార్గంలో పెట్టే బాధ్యతను మాత్రం తేలికగా పక్కన పెట్టి మా అమ్మమ్మ దగ్గర ఉంది, లేదా మా అమ్మగారి దగ్గర ఉంది, మా నాన్నగారి దగ్గర ఉంది అని చెప్పి వాళ్ళ విషయంలో కానీ మీరు బాధ్యత లేకుండా ఉంటే దేవుడు ఏమడుగుతాడో తెలుసా? అమ్మ, నేను నీకు ఇచ్చిన బాధ్యత నీ పిల్లల్ని సన్మార్గంలో నడిపించుతావు, కానీ నువ్వేం చేసావు? నేను నీకు ఎంత ధన్యకరమైనటువంటి స్థాయిని ఇచ్చానో తెలుసా? ఎంత ధన్యమైన జీవితాన్ని ఇచ్చానో తెలుసా? బైబిల్ చరిత్ర మొదలుకొని చివరి వరకు నీకు అంత ఆధిక్యతను, అంత స్థాయినిచ్చి చిన్న బాధ్యతలు, నీ భర్తను బాగా చూసుకో, నీ పిల్లల్ని బాగా చూసుకుంటే అది కూడా నువ్వు చేయలేకపోతే ఇంకెందుకమ్మా అని చెప్పి దేవుడు ఒకవేళ అంటే ఎంత దారుణం. ఒకసారి ఒక సంఘటన నిజంగా చాలా ఆశ్చర్యకరమైన సంఘటన, నిజంగా చాలా ఒళ్ళు గగుర్చి పొడిచేటువంటి సంఘటన. ఇద్దరు వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇద్దరు ఆడమ్మేలే. అయితే ఆయన తాగుబోతాడు, తాగాడు చచ్చిపోయింది. ఈవిడ అక్రమ సంబంధం పెట్టుకుంది. అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి ఈ అమ్మాయి లేకపోతే ఈ తల్లి అలాగే ఉండొచ్చు కదా. ఈ అక్రమ సంబంధం పెట్టుకున్న తర్వాత ఇద్దరు ఆడపిల్లలు కూడా ఎదిగొచ్చిన తర్వాత ఈ ఒక్క దుర్మార్గుడు ఉన్నాడు చూడు, వాడి కన్ను ఎవరి మీద పడింది తెలుసా? ఆ ఇద్దరు ఆడపిల్లల మీద కూడా పడింది. వాడు దుర్మార్గుడు కాబట్టి వాడు కన్ను పడటం తప్పులేదు, కానీ ఇది జరిగిన నిజ సంఘటన, నాకు తెలిసిన నిజ సంఘటన. ఆ తల్లి ఆ ఇద్దరు పిల్లలు కూడా ప్రోత్సహించి ఆ వ్యక్తితో పరుండేటువంటి పరిస్థితిని కల్పించిందంటే మీరు ఆలోచించిన సమాజం ఎంత దారుణమైన పరిస్థితుల్లోనికి ఈరోజు తల్లి, చెల్లి, పిల్ల వరుసలు లేవు. ఈరోజు తల్లుల గురించి ఆలోచిస్తున్నప్పుడు చాలా మంది దుర్మార్గమైనటువంటి మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. చాలా మంది తమ పిల్లల్ని పాడేటట్లుగా ఇదిగో రీల్స్ చేస్తున్నప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, వీడియోస్ చేస్తున్నప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. వస్త్రధారణ మార్చుకుని పిల్లలకు చెప్పలేరు, ఏ మాట కూడా పిల్లలు చెప్పకుండా ఆఖరికి వాళ్ళు పిల్లలు పాడైపోయిన తర్వాత గగ్గోలు పెట్టి ఏడ్చినా లేదా ఎంత బాధపడినా ఉపయోగం లేదు. కనుక దేవుడు ముందుగానే చెప్తున్నాడు, మీ పిల్లలు సన్మార్గంలోనికి పెట్టవలసిన బాధ్యత ఎవరో తెలుసా? స్త్రీగా అది నీ బాధ్యత. అది నిర్వర్తించకుండా నువ్వు ఆస్తులు సంపాదించు, పేరు సంపాదించు, ప్రఖ్యాతులు సంపాదించు, మరొకటి చేయి, నీ జీవితం వేస్తుంది శుద్ధ దండగా. ఎందుకు తెలుసా? నీ పిల్లల విషయంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి దేవుడు మాట అద్భుతమైనటువంటి ఒక బాధ్యత ఇచ్చాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక దగ్గరికి వెళ్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి మనం చూడగలిగితే, 6వ అధ్యాయం 19, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో మీరు ఏం చేయాలి తెలుసా? దేవుణ్ణి మహిమపరచాలి. తల్లులారా, దేవుడు మీకు చెప్తున్న మాట, స్త్రీ దేహము దేవునికి పరిశుద్ధాత్మకు ఆలయమే ఉంది కాబట్టి ఆ ఆలయాన్ని మీరు ఏం చేయకూడదు, మీరు ఏ మాత్రం కూడా పాడు చేయడానికి వీలు లేనే. ఈ ప్రపంచంలో ఇదిగో ఈరోజు రకరకాల వివక్షలు వస్తున్నాయి, రకరకాల మాటలు వస్తున్నాయి, లేదా రకరకాల స్త్రీలను తక్కువ చేస్తున్నారని, వెనక్కి లాగుతున్నారని, విలువ లేదని రకరకాల మాటలు మాట్లాడుతూ ఇదిగో పురుషులు ఇలా ఉండాలి, పురుషులు ఇలా పెరగాలి, 100 మాటలు మాట్లాడుతూ ఓకే అవన్నీ అంగీకరిద్దాం. కానీ మొట్టమొదటిగా నీ దేహము దేని కొరకు దేవుడు ఇచ్చాడో తెలుసా? పురుషులను ఆకర్షించడానికి కాదు. నీ దేహము దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఎవరెవరికి నీ అంద ప్రదర్శనలు చేయడానికి కాదు. నీ దేహము దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆయన్ని మహిమపరచడానికి. నీ దేహంలో పరిశుద్ధాత్మ నిలయమన్న సంగతి నీకు అర్థమైతే నీ బిడ్డలను కానీ నిన్ను కానీ నువ్వు ఎలా పెంచుకుంటావో తెలుసా? ఇదిగో మన దేహాన్ని ప్రిజర్వ్ చేయాలి, దాచిపెట్టాలి, భద్రపరచాలి. ఈ దేహము ద్వారా దేవుడు మహిమపరచబడాలి. కానీ అనేక మంది చూసి నన్ను చూసి 4 మాటలు మాట్లాడుకునే విధంగా ఉండకూడదు అనేటువంటి సత్యాన్ని, అనేటువంటి బాధ్యతను దేవుడు ఇచ్చాడు. మీ దేహం విషయంలో మీకు చాలా బాధ్యత ఉండాలి, భద్రత చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కాస్మెటిక్స్ మీరు పెట్టే ఖర్చులు కానీ, లేదా మీరు డైట్గా చేయడానికి మీరు పెట్టే ఖర్చులు కానీ, వీటన్నిటికీ అంత ఇంట్రెస్ట్, అంత ప్రాధాన్యత మీరు చూపించినట్టుగా ఇంకెవడు కూడా చూపించలేడు. సగం మంది మా ముఖాలు ఇలా ఎందుకు ఎడుతాయంటే కనీసం పౌడర్ కూడా మీరు సగం డబ్బులని తీసుకెళ్తే ఎన్ని పెడతారు? మొత్తం కాస్మెటిక్స్కి మీరు రకరకాల బ్రాండ్లు, మన దుబాయ్ మాల్లో చూసాం, మిడిల్లో ఉంది. అసలు కాస్మెటిక్స్ని ఎంత ప్రయారిటీ ఇస్తారు మీరు తెలుసా? ఇప్పుడు మీరు గమనించండి, భౌతికమైనటువంటి అందాన్ని కాపాడుకోవడానికి, భద్రపరచుకోవడానికి ఇంత ఖర్చు, ఇంత ప్రయాస, ఇంత ప్రాధాన్యత ఉంటే క్రైస్తవ స్త్రీగా నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకొని దేవుణ్ణి మహిమపరచడానికి నీ శరీరాన్ని ఇంకెంత భద్రపరచుకోవాలి, నీ శరీరాన్ని ఇంకెంత కాపాడుకోవాలి, నీ శరీరాన్ని ఇంకెంత పౌష్టిక ఆహారం దేవుని వాక్యాన్ని అందించి, నా దేహము అది దేవునికి
మహిమకరమైనదిగా ఉండాలనేటువంటి తలంపులో ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా ఒక యూట్యూబర్ ఒక అమ్మాయి ఏం చేసిందంటే తన ఇంటి దగ్గర ఉన్న బంగారం అంతా చూపించిందండి. ఇది మనకు బాగా అలవాటు అయిపోయింది కదా, ఏది హోమ్ టూర్లు, ఫ్రిడ్జ్ టూర్లు, బాత్రూమ్ టూర్లు, ఈ టూర్లు అన్నీ మనం అన్నీ చూపించడం వాళ్ళకి. ఈమె ఏం చేసిందంటే మొత్తం బంగారం అంతా చూపించిందంట. రెండో రోజు పోలీస్ స్టేషన్కి వచ్చి, అయ్యా నా బంగారం అంతా. మీరు జాగ్రత్తగా గమనించండి. విలువైన దానిని ప్రజల ముందు చూపిస్తే నాకేదో విలువ వస్తుంది అనుకుంటే ఉన్న విలువ మనకి. దేవుడు ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఆలయం శరీరాన్ని దేవుడు ఎలా చూస్తున్నాడు తెలుసా? విలువైనదిగా చూస్తున్నాడు. ఈ శరీరాన్ని మనం ఎంత జాగ్రత్త పరిస్తే దేవుడు అంతగా మహిమపరచబడతాడు. కనుక మీకు ఇచ్చినటువంటి ప్రధానమైన బాధ్యత మీ శరీరం విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉన్నారు. రోమిలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం, రోమిలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం మొట్టమొదటి వచనాన్ని చూద్దాం. కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకులకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వల్ల కావలసినది ఏదైనా ఉన్నడలా సహాయం చేయవాలని ఆమెను గురించి మీకు సిఫారసు చేయించున్నాను. ఆమె ఎటువంటి స్త్రీయో తెలుసా? ఆమె అనేకులకును నాకును సేవా పరిచర్యలు సహకారిగా ఉన్నటువంటి స్త్రీ. మీకు దేవుడు ఇచ్చినటువంటి ఒక బలమైనటువంటి అద్భుతమైనటువంటి బాధ్యత ఏంటో తెలుసా? మీరు సేవ పరిచర్యకు ఎలా ఉండాలి తెలుసా? సహాయకులుగా ఉండాలి. ఈరోజు చాలా మంది దేవుని సేవకులు, చాలా మంది దేవుని యొక్క సేవ చేయాలని ఆశపడిన వారందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారంటే దానికి కారణం ఏంటో తెలుసా? మీరే. సేవ చేస్తే ఏమొస్తుంది? సువార్త చేస్తే ఏమొస్తుంది? దేవుని కోసం బ్రతికితే ఏమొస్తుంది? మా బావ ఉద్యోగం చేయట్లేదా, మా తాత ఉద్యోగం చేయలేదా, మా ముత్తాత ఉద్యోగం చేయలేదా అని చెప్పి ఒకరినొకరు కంపారిజన్ చేసుకొని సేవ ఆసక్తి కలిగిన వారిని సైతం వెనక్కి లాగుతున్న స్త్రీలు చాలా మంది ఉంటున్న తరుణంలో ప్రేమతో నేను మీకు చెప్తున్నమాట, ఎప్పుడైతే మీ భర్త ఒకవేళ నిజంగా ఆసక్తి కలిగి సేవ చేస్తున్నాడు, మీరు ఎలా ఉండాలి తెలుసా? సహాయకురాలుగా మీరు ఉండాలి. అది ఎంత ధన్యత తెలుసా? ఒకప్పుడు నీ భర్త దేవుని చేత కనపరచబడుతున్నప్పుడు, ఈ లోకంలో సువార్త కొరకు, ఈ లోకంలో సేవ కొరకు, ఈ లోకంలో దేవుని కొరకు శ్రమపడుతున్నప్పుడు ఆయన ముందర పెట్టి వెనకుండి నువ్వు బ్యాక్గ్రౌండ్లో ఆయనకు సహకరించే వ్యక్తిగా, ఆయన బలపరిచే వ్యక్తిగా, ప్రోత్సాహపరిచే వ్యక్తిగా ఉంటే ఏం జరుగుతుంది తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత, దేవుని సువార్త పరిచర్యలో నువ్వు ఎలా ఉంటావు? సఫలీకృతురాలిగా నీవు ఉంటావు. నేను మరలా చెప్తున్నాను, ఈ లోకంలో ఇప్పుడున్న ప్రపంచంలో స్త్రీలు అనేక రంగాలలోనికి వెళ్తా ఉన్నారు. అంతరిక్షానికి వెళ్ళిపోతున్నారు, విమానాలు నడిపించేస్తున్నారు, సైంటిస్టులు అయిపోతున్నారు, గ్రేట్ టీచర్స్ అయిపోతున్నారు, మంచి మంచి టెక్నాలజీకి తెలుసుకున్నటువంటి వారికి అయిపోతున్నారు. చాలా విషయాల్లో స్త్రీలు ఈరోజు ఏమవుతున్నారు తెలుసా? అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు. కానీ విషయం చెప్పిన స్త్రీలు వెనక్కి వేస్తుంది ఏ విషయంలో తెలుసా? దేవుని సేవ విషయంలో మాత్రం వెనకడుగు వేస్తారు. దేవుని ప్రేమను బట్టి ఈరోజు ఈ చర్చ్లో ఉన్నటువంటి స్త్రీలందరికీ నేను చెప్తున్నమాట, అది దేవుడు మీకు ఇచ్చిన బాధ్యత. ఆ బాధ్యతను కానీ మీరు నెరవేర్చగలిగితే ఒకరోజు ఊహించినటువంటి ప్రశంసా పత్రాలు దేవుని దగ్గర నుంచి వచ్చినప్పుడు, ఈ లోకంలో నేను ఏమి చేసినా నాకు గుర్తింపు లేదు, కానీ నా దేవుని సేవ చేసినప్పుడు నా దేవుడు నాకు ఎంత గుర్తింపు ఇచ్చాడు ఒకసారి ఆలోచించండి. పాత నిబంధనల ప్రారంభంలో మనకు ఎవరు కనబడతారు తెలుసా? హబ్బమ్మ కనబడుతుంది. ఈ హబ్బమ్మ దేవుని మాటకు అవిధేయురాలుగా కనబడుతుంది. నూతన నిబంధనలో మనకు ఎవరు కనబడతారు తెలుసా? ఒక యౌవన కాలంలో ఉన్న ఒక అమ్మాయి కనబడుతుంది. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? మరియా. ఆ మరియా దేవుని వాక్యం ఎంతగా విధేయత చూపిందంటే, ఒకవేళ నా భర్త నన్ను ఏమనుకుంటాడో, మా అమ్మ నాన్న నన్ను ఏమనుకుంటారో, సమాజం ఏమనుకుంటుందో, నాకు ఎలాంటి శిక్షలు విధిస్తారో, ఇవన్నీ నాకు అవసరం. దేవుడు నాకు పని ఇచ్చాడు. ఆ పని ఏంటో తెలుసా? నా గర్భాన్ని, నా ప్రభువును నేను మోయటం. ఈరోజు నేను చెప్తున్నాను, మీకు తిండి ఉందా, తిండి లేదా, బట్ట ఉందా, బట్ట లేదా, స్థలాలు ఉన్నాయా, పొలాలు ఉన్నాయా, ఏముందా, ఏమి లేకపోయినా, ఒకవేళ నిజంగా దేవుని చిత్తం నీకు అర్థమై, దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత నీకు అర్థమైతే, ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడగలిగేది ఎవరో తెలుసా? మీరే. అందుకే నేను చెప్పిన ప్రారంభంలో స్త్రీలు ఏదైనా అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తారు? మీరు నిజంగా దేవుని కొరకు బ్రతకడానికి మీరు నిలబడితే మీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయగలుగుతారు. దేవుడు గొప్ప కార్యాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఒక మాట చూపించి నేను ముగిస్తాను. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక దగ్గరికి వెళ్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. అటువలే పరిచర్య చేయు స్త్రీలను బాణ్యులై, కొండములు చెప్పని వారును, మితానుభావం గలవారును, అన్ని విషయాల్లో మీరు ఎలా ఉండాలో తెలుసా? నమ్మకముగా ఉండాలి. దేవుడు అల్టిమేట్గా స్త్రీలను దేవుడు చెప్తున్న మాట, అమ్మ మీరు ఎందుకు వచ్చారో తెలుసు ఈ లోకంలోనికి? ఒక తల్లిగా, ఒక భార్యగా, లేకపోతే ఒక అత్తమ్మగా, లేకపోతే ఒక అమ్మగా మీరు ఏ పాత్రను పోషించినా సరే మీకు ఉండాల్సిన ప్రధానమైన పాత్ర ఏంటో తెలుసా? పరిచర్య చేసే స్త్రీలుగా ఉండాలి. ఈ పరిచర్య స్త్రీలు ఎలా ఉండదు తెలుసా? రెస్పెక్టబుల్గా ఉండాలి, కొండములు చెప్పని వారుగా ఉండాలి. అన్ని విషయాల్లో మీరు నమ్మకమైన వారుగా మీరుంటే దేవుడు
దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు తెలుసా? బలమైనటువంటి పాత్రలుగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. సమాజం అంతా పాడైపోయింది. ఈ పాడైపోతున్న సమాజంలో దేవుడు ఎవరిని చూస్తున్నాడు తెలుసా? క్రైస్తవ విశ్వాస స్త్రీలను దేవుడు చూస్తున్నాడు. ఈ లోకమంతా ఆల్రెడీ పాడైపోయింది. ఒకప్పుడు సీరియల్ అంటే చాలా ఇష్టం. ఎవరికి తెలుసా? స్త్రీలకు. ఇప్పుడు సీరియల్ అంటే ఇష్టం దగ్గర నుంచి సీరియల్ కిల్లర్స్గా మీరు మధ్యకాలంలో చూసారా? ఫ్రిడ్జుల్లో వేసేస్తున్నారు, వాషింగ్ మిషన్లో వేసేస్తున్నారు, మిక్సీల్లో వేసేస్తున్నారు, పైనుంచి తోసేస్తున్నారు, ఇంటి దగ్గర తోసేస్తున్నారు. ఒకప్పుడు సీరియల్ చూసేవాళ్ళు సీరియల్ కిల్లర్స్గా ఒక న్యూస్ తర్వాత ఒక న్యూస్, ఒక న్యూస్ తర్వాత ఒక న్యూస్ వస్తుంటే పెళ్లి చేసుకున్నవాడికి సలహా ఇచ్చారు కదా, పెళ్లి చేసుకుని మాకు నిద్రట్లేదు, ఈ రాత్రి గొడవ పెట్టుకున్నామా మా పని. చాలా జాగ్రత్త గమనించండి. దేవుడు మిమ్మలను పరిచర్య చేయు స్త్రీలుగా చూస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో చూస్తున్నాడు. ఇలాంటి ఉన్నతమైన స్థానంలో దేవుడు పిలిచిన తర్వాత ఒక మనిషి ప్రాణం తీయడానికి కూడా నువ్వు ఆలోచించడం లేదు. అది నీ భర్త ప్రాణం, అది నీతో జీవిత భాగస్వామిగా ఉన్న ప్రాణం. అలాంటి సమాజంలోనికి ఒక స్త్రీగా నువ్వు నిలబడి ఏం చెప్పాలి తెలుసా? నా దేవుడు ధన్యకరమైన స్థానాన్ని నాకు ఇచ్చాడు. ఈ సృష్టి ప్రారంభం నుంచి ఈ సృష్టి ముగింపు వరకు లేదా ఒక తల్లి తత్వాన్ని నా దేవుడు కలిగి ఉన్నాడు. పరిచర్య చేసే మనస్సు నా దేవుడు కలిగి ఉన్నాడు. ఆ దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత, నా కుటుంబం, అది నా భర్తను బాగా చూసుకోవాలి, నా పిల్లల్ని బాగా చూసుకోవాలి. దేవుడు నాకు ఇచ్చిన శరీరం, నా శరీరాన్ని బాగా చూసుకోవాలి. దేవుడు నాకు ఇచ్చిన పెద్ద బాధ్యత అదేంటో తెలుసా? పరిచర్య చేసే బాధ్యత. మరి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మీరు ఈ లోకంలో బ్రతికినంత కాలము మీరు ఏ రకంగా బ్రతికినా దేవునికి అనవసరం. కానీ దేవునికి అవసరమైనది ఏంటో తెలుసా? ఆయన చేతిలో మీరు వాడబడే సాధనంగా వాడబడతారా లేదా? సాతాను ఈరోజు స్త్రీలను అనేక రకాలుగా ఉపయోగించుకొని సమాజాన్ని పాడు చేస్తుంటే ఈరోజు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఏ స్త్రీ అయినా, ఒక్క స్త్రీ అయినా, వాక్యం అయినా ఏ ఒక్క స్త్రీ అయినా ముందుకొచ్చి ప్రభా నా జీవితం నీ చేతులు పెడతాను, నా జీవితాన్ని చేతులు పెడితే ఒక సాధనంగా మలిచి ప్రభా పరిచర్య చేసేటువంటి స్త్రీల జాబితాలో నా పేరుంచమని కానీ మీరు ప్రార్థించుకుని నిర్ణయం తీసుకోగలిగితే దేవుడు గొప్పగా మిమ్మల్ని వాడుకుంటున్నారు. కృప దేవుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ తరలో